హలో అండి, నమస్తే, అస్సలాముఅలైకుం. ఈరోజు బన్సీ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ బన్సీ రవ్వ వేసి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఉద్దిపప్పు, శనగ బేడలు, ఆవాలు, కరివేపాకు, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎర్రగా వేగించుకోవాలి. ఇది ఎర్రగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. 2 గ్లాసుల నీళ్లు నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకో అర్ధ గ్లాస్ వేసుకోవచ్చు. నీళ్లు బాగా వేడైన తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వలో కొద్దిగా కొత్తిమీర వేసి వేడవుతున్న నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. నీళ్ళు ఇలా పొంగు వస్తున్నది. ఇప్పుడు రవ్వ వేసి బాగా కలుపుకుందాం. రవ్వ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దమ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దమ్కి పెట్టుకోవాలి. మరి ఉప్మా ఇలా తిప్పించి వేసుకోవాలి. తిప్పి వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఉప్మా దమ్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ ఉప్మాలోకి ఊరగాయ, పప్పుల పొడి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.